ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఈ మాట ప్రకారంగా చాలా మంది ప్రస్తుతం జీవిస్తున్నారు. ఎవరో చూస్తున్నారని మనం చేయవలసింది ఏమీ కాదు. మనం భయపడవలసింది మనుషులకు కాదు. మనం భయపడవలసింది పరమ తండ్రికి మాత్రమే తప్ప మనుషులకు అసలు కానే కాదు. కానీ ఈరోజు మనుషులు ఎలాగున్నారంటే, దేవునికి భయపడట్లేదు, మనుషులకు భయపడేవారిగా ఉంటున్నారు. చూద్దాం వాక్యం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోవుదును అంటాడు అపోస్తలుడైన పౌలు మాట్లాడే మాట. మనం ఎవరిని సంతోషపరుస్తున్నాం? మనుషులను సంతోషపరుస్తున్నామా, లేదా దేవుని సంతోషపరుస్తున్నామా? మనం చేస్తున్న పనులను బట్టి ఒక్కసారి నీకు నువ్వుగా నాకు నేనుగా ప్రశ్న వేసుకున్నాం. చాలా మందిని చూస్తాం, దేవుని కన్నా వారు మనుషులను అతిగా ప్రేమిస్తారు. దేవుని భజన కన్నా మనుషుల భజన ఎక్కువైపోతూ ఉంటుంది. వారి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే, మా బాస్ చూస్తున్నాడా లేదా, మా సార్ చూస్తున్నాడా లేదా, మా మేడం నన్ను గమనిస్తుందా లేదా, లేదా మా పాస్టర్ గారు నన్ను చూస్తున్నాడా లేదా అని అనుకొని వారు చూస్తూనే పని చేస్తారు. వారు చూడకపోతే ఏ పని చేయరు. చెప్పండి, లేరంటారా? ఖచ్చితంగా మన కళ్ళెదురుగుండా కనబడుతున్నారు చాలామంది. నీవు కానీ అట్టి మాదిరిగా కానీ మనుషులను సంతోషపరచువాడు అయితే ఎన్నటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుకు దాసుడువు దాసురాలువు కాలేవు. ఒకసారి చెక్ చేసుకొని నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావో. మనుషుల దయ ఎలా ఉంటుందంటే కొంతవరకే ఉంటుంది. ఎంతవరకు అంటే వారి అవసరము తీర్చుకునే వరకే. వారి ఊరికినే మనకేమీ కూడా ఏమీ చేయరు. మన నుండి నీ నుండి ఏదైనా వారు ఆశించి నీకు సహాయం చేస్తారు. దాన్ని బట్టి నువ్వు నన్ను బాగా చూస్తున్నారు కదా, నాతో బాగా మాట్లాడుతున్నారు కదా, నన్ను హెచ్చిస్తున్నారు కదా అని నువ్వేం చేస్తున్నావు అంటే వారి భజన చేసేవారిగా అయిపోతున్నావు. ఒక్కసారి చెక్ చేసుకో, అలా ఉంటున్నావేమో. మరి దేవుని దయ ఎలా ఉంటుందంటే, నీవు ఆయన వైపుకు తిరగకపోయినప్పటికీ కూడా, నీవు ఆయనను చూడనప్పటికీ కూడా ఆయన నిత్యము నా సహోదరి సహోదరుడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది శాశ్వతమైనది దేవుని ప్రేమ. నీ నుండి ఏమీ ఆశించడు ఆయన. కానీ ఆయన ఆశించేది ఒకటే, ఏంటంటే నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన వైపుకి తిరుగుతావనే చూస్తున్నాడు. కానీ మనుషులు అలా చూడరు. వారి అవసరాలు తీర్చుకుంటారు. నువ్వు ఎలా పోతే ఏంటి వాళ్ళకి? అది మనుషుల దయ అలా ఉంటుంది. కానీ ఈరోజు ఈ మాట ప్రకారంగా నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావు? ఇటు దేవుని సంతోషపరుస్తున్నావా, మనుషులను సంతోషపరుస్తున్నావా? మనుషులను కానీ సంతోషపరిస్తే నువ్వు దేవునికి దాసుడు కాలేవు. మరి ముఖ్యంగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరో చూస్తున్నారా లేదని, ఎవరో వస్తున్నారా లేదని, ఎవరినో సంతోషపరచాలని ఏది చేయకు. ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, ఎవరు చూసినా చూడకపోయినప్పటికీ కూడా నువ్వు ఒకటి అనుకోవాలి, నా పరమ తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను ఆయనను సంతోషపరచాలి, నేను ఆయనను వెంబడించాలి, ఎందుకంటే ఆయన కన్నులు నన్ను వెంబడిస్తున్నాయి కనుక అని భయంతో భక్తితో ఉంటే క్రీస్తుకు ఈరోజు నువ్వు దాసుడు అవుతావు. జ్ఞాపకం చేసుకో. కనుక మనుషుల భజన మానేసి దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వండి. ప్రభువును ఘనపరచండి. క్రీస్తుకి భయముతో భక్తితో ఆయన వైపుకి తిరగండి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన వెనుకలో దీవించి మనల్ని అందరినీ ప్రభు ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయన కృపగల స్థలతో దీవించడం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.